కాక జీవన తొలిసంజ అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? క్షేమకరంగా ఉన్నారా? నేను దినమంతా బాగా గడిచిందా? కుటుంబంలో అందరూ బాగున్నారు కదూ? మీ వ్యాపారాలు, మీ చేతి వృత్తులు, అలాగే మీ పిల్లల చదువులు, అలాగే ఏదైతే దేవుడు మీకు జీవనోపాధిగా పెట్టాడో వాటన్నిటినీ దీవించాలని నేనైతే మనసారా కోరుతూ ఉన్నాను. అవును ప్రియబిడ్డలారా, దేవుడు దీవించే దేవుడు, ఆస్వాదించేవాడు. తప్పకుండా ఆయన నిశ్చయముగా తగిన కాలమందు హెచ్చిస్తాడు. మరి ఉదయకాలం మనం ప్రేమించే దేవుడు మరొక దినం అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక మాటను ఈ ఉదయకాలం ముందు మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. ప్రియులారా, దావీదు దేవుణ్ణి కోరుతున్న కోరిక, దేవుడి సందులో ఆయన చేస్తున్న విజ్ఞాపన, ఆయన ఆశ, అయా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు. వాస్తవానికి ఈరోజు ప్రార్థనలో ఎలాంటి ఆశీర్వాదాలు కోరుతున్నాం? అసలు ఎలాంటి ఆశీర్వాదాలు కోరి ఆయన వెంబడిస్తున్నాం? ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదం కొరకు మనము ఆయనలో ముందుకు కొనసాగుతున్నాం? మన భక్తిని ప్రదర్శిస్తున్నాం? వాస్తవానికి మన భక్తి వెనక కారణం ఏంటి? లోక సంబంధమైన ఆశీర్వాదమా, పరలోక సంబంధమైన ఆశీర్వాదమా? నువ్వు చేసే భక్తి, నువ్వు మందిరానికి వెళ్ళడం, లేకపోతే ఈ మార్గంలోకి రావడం వెనక ఉన్న కారణం ఏమిటి? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆరోగ్యం, ఈ లోక సంబంధమైన దీవెన, లేకపోతే నిశ్చయముగా పర సంబంధమైన దీవెనేనా? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. ఇక్కడ దావీదు ప్రార్థనలో నా కుటుంబము ఆస్వాదించబడాలి. ఎలాగా? నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా. ఈ లోకంలో ఏదో ఆస్వాదించబడాలని ప్రార్థన చేయలేదు, అడగట్లేదు దావీదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు విజ్ఞాపన చేయట్లేదు, ఆయన ప్రతిమలాడట్లేదు. అద్భుతమైన ప్రార్థన, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నిజంగా కుటుంబాల్లో ఈ పరిస్థితి ఉందా? ఈరోజు కుటుంబాలు నిజంగా దేవుడి సన్నిధిలో ఉంటున్నాయా? అన్ని కుటుంబాలు సంపూర్ణంగా దేవుడి సన్నిధిలో కనబడుతున్నాయా? ఆదివారం తల్లిదండ్రులు తప్ప పిల్లలు కనబడతలేదే. తల్లిదండ్రుల మందిరానికి చక్కగా వస్తారు, కానీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వారి దారి వారిదే. ఈరోజు ఎంతమంది పిల్లల గురించి తల్లిదండ్రులు బాధపడుతున్నారండి. గుడికి రమ్మంటే మా బిడ్డలు రావట్లేదండి, నా కొడుకు గుడికి రమ్మంటే వాడిని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు ఇచ్చాడండి, వాడికి మంచి పేరు పెట్టుకున్నానండి, బైబిల్లో పేరు పెట్టుకున్నానండి, యేసు అని పేరు పెట్టుకున్నానండి, యేసేపు అని పేరు పెట్టుకున్నానండి, ఇస్సాకు అని పేరు పెట్టుకున్నానండి. చాలామంది తల్లిదండ్రులు బైబిల్లో పేరు పెట్టుకున్నానండి దేవుడు ఇచ్చాడని. కానీ ఈరోజు ఒక్క మందిరానికి రావడానికి కష్టపడుతున్నాడండి, ఇష్టపడట్లేదు. మందిరానికి రావడానికి తెగడిపిస్తున్నాడండి. దేవుడు చేయడని నాకు చక్కటి కుమార్తె గురించి సంతోషించానండి, కానీ ఈరోజు ఆ కుమార్తె నా మాట వింటలేదండి, లోకానుసారంగా తిరుగుతుందండి. ఈరోజు నిజంగా కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయంటే లేవు. భర్త ఉంటే కొన్నిసార్లు భార్య ఉండట్లేదు, భార్య ఉంటే కొన్నిసార్లు భర్త ఉండట్లేదు. చాలామంది భార్యలు భర్తలు మందిరాలు రావట్లేదని ఎంత ఏడుస్తున్నారో తెలుసా? కొంతమంది ఆటంకపరిచే భర్తలు, మందిరానికి రాకుండా ఆటంకపరిచే భర్తలు, ప్రార్థన చేసుకుంటే ఆటంకపరిచే భర్తలు. నిజమే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు తల్లిదండ్రులు వస్తున్నారు కానీ పిల్లలు రావట్లేదే. కుటుంబం అంతా నిత్యము నిజంగా దేవుని సన్నిధిలో కనబడే యోగ్యత నీ కుటుంబానికి ఉంటే సంతోషం. నిజమే, చాలా కుటుంబాల్లో లేదు. ఈరోజు నువ్వు చేయవలసిన ప్రార్థన తెలుసా? నా భక్తి నాతోనే, నా తరంతోనే ఆగిపోకూడదయా. నా ప్రార్థనా జీవితము నాకు పరిమితం అయిపోకూడదయా. నా వెనకాల నా బిడ్డలు నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. నా మీద పనిచేసిన ఆత్మ కంటే వారి మీద ఎక్కువ ఆత్మ పని చేయాలయ్యా. నువ్వు నాకు ఇచ్చిన ఆసక్తి కంటే వారికి ఇంకా ఆసక్తి కలగాలయ్యా. నాకు ఇచ్చిన కృప కంటే, నాకు ఇచ్చిన ఆశీర్వాదం కంటే అయ్యా ఇంకా వారు దీవించబడాలయ్యా, ఇంకా ఆశీర్వదించబడాలి. నిత్యము నీ సన్నిధిలో ఉండే కృప దయచేయండి. మన తర్వాత తరాలు దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా ప్రార్థన చేయాలి. ఈ తరములో నువ్వు ఉన్నావు మంచిదే, కానీ తర్వాత తరం అట్లాగే ఉంటుందా? పరిచర్యలో అట్లాగే దేవుని సేవ చేస్తుందా? అట్లాగే సాకారంగా ఉంటుందా కుటుంబం? ఏమో డౌటే.
కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన దావీదులాగా నిత్యము నా కుటుంబం నీ సందులో ఉండి కృప దయచేయి. నిజంగా అటువంటి ప్రార్థన ఈరోజు చాలా అవసరం అండి. రాగల దినాలు పిల్లలు తప్పిపోతారేమో, మాట వినకుండా ఒకవేళ నువ్వు అనుసరించిన మార్గము, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని తప్పిపోతారేమో. కాబట్టి దేవుని సన్నిధిలో అయ్యా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండి కృప దయచేయి ప్రభా. నా భర్త నీ సన్నిధిలో ఉండాలి, నేను నీ సన్నిధిలో ఉండాలి, నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి. ఆదివారం ఒక్క డెక్క కూడా ఇంటి దగ్గర విడపెట్టకుండా నీ సన్నిధిలో మేము అందరం ఉండాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ప్రేమించి మరోదనమిచ్చో. ఇంకో నాయన దావీదు ప్రార్థన అయ్యా నిత్యము నీ సన్నిధిలో కుటుంబం ఉండేటట్లుగా ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన అంతైనా అవసరం మేము చేయవలసిందే అయినా. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి కుటుంబాన్ని సన్నిధిలో ఉండగలిగే కృపణ ఇచ్చేయండి. అనారోగ్యంగా ఉన్న స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. హాస్పిటల్లో ఉన్న జ్ఞాపకం చేసుకోండి, వివాహం కావాల్సిన జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలంతో ఉన్న జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. నాయన ఈరోజు వారి దినచర్య అంతట్లో మేలుగా తోడుగా ఉంచమని యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.